Michelson-Morley experiment. From the wave theory of light, it was assumed that the earth is surrounded by a transparent, massless, perfectly non-resistive material called as ether. This ether medium had high elasticity and low density. అదే కాకోకుండా there was also another assumption that the earth moves through this ether medium without creating any sort of disturbance. ఎర్త్ రొటేట్ అవ్వడం కూడా ఈ ఈథర్ మీడియంలో ఉండి ఎటువంటి డిస్టర్బెన్స్ కలగజేయకోకుండా రొటేట్ అవుతుంది అనే ఒక అజంప్షన్ చాలా బలంగా ఉండింది. అయితే మైకెల్సన్ అండ్ మార్లే did an experiment to find out what would be the absolute velocity of light with respect to other frame. అంటే దీన్ని బట్టి ఈథర్ అనే మీడియం నుండి మనకు లైట్ ట్రావెల్ అవుతుంది కానీ శూన్యంలో నుంచి రావట్లేదు. సో లైట్ ఈథర్ అనే మీడియం లేకుండా ఉంటే దాని వెలాసిటీ ఎంత ఉండొచ్చు అనేది క్యాలిక్యులేట్ చేయడం కోసం మైకెల్సన్ అండ్ మార్లే ఈ ఎక్స్పెరిమెంట్ని డిజైన్ చేసి డెమాన్స్ట్రేట్ చేయడం జరిగింది. సో వాట్ ఈస్ దిస్ experiment? As we have earlier discussed regarding the construction part of the Michelson-Morley experiment, దీని గురించి అంత డీటెయిల్గా వెళ్ళకోకుండా we'll have a just have a view on it. So this Michelson-Morley experiment consisted of monochromatic light source. Monochromatic ante it is only one color or one wavelength. Strictly speaking, in physics terms, the light will have only single wavelength. అలాంటి ఒక లైట్ సోర్స్ని ఆ లైట్ సోర్స్ నుంచి వచ్చే రేస్ ప్యారలల్గా రావడం కోసం ఒక కాలిమేటింగ్ లెన్స్ని, ఆ వచ్చిన రేసు 2 రేస్గా స్ప్లిట్ అవ్వడం కోసం ఒక గ్లాస్ ప్లేట్ జీని, at this glass plate G is a semi-silvered glass plate where the light that falls incidents on this glass plate will partially be reflected and partially will be transmitted. So light reflect అవుతే M1 మిర్రర్ని తగిలేలాగా, ట్రాన్స్మిట్ అయ్యే రేసు M2 మిర్రర్ని రీచ్ అయ్యేలాగా M1 M2 అనే హైలీ పాలిష్డ్ మిర్రర్స్ని హారిజాంటల్ డైరెక్షన్లో ఒకటి, వర్టికల్ డైరెక్షన్లో ఒకటి పెట్టడం అనేది జరుగుతుంది. అండ్ ద డిస్టెన్స్ బిట్వీన్ గ్లాస్ ప్లేట్ సెమీ సిల్వర్డ్ గ్లాస్ ప్లేట్ G అండ్ మిర్రర్ M1 ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బిట్వీన్ సెమీ సిల్వర్డ్ గ్లాస్ ప్లేట్ G అండ్ M2. M1కి M2కి M1 M2 రెండు ఒకదానికొకటి పర్పెండిక్యులర్గా ఉంటూ GM1 ఈజ్ ఈక్వల్ టు GM2. అయితే ఏ పాయింట్ దగ్గర అయితే మిర్రర్ M1ని లైట్ రే తగులుతుందో దట్ పాయింట్ ఈజ్ గివెన్ బై A1 A అండ్ అనదర్ పాయింట్ ఈజ్ గివెన్ బై B. అయితే మనకి ఇక్కడ ఫిగర్లో M1 డాష్ A డాష్, M2 డాష్ B డాష్ కూడా కనిపిస్తాయి. సో ఈ M1 డాష్ M2 డాష్ అనేవి
those are the positions of mirror M1 and M2. ఇప్పుడు since the earth is continuously revolving with certain velocity, due to this motion ఈ లైట్ రే ఎస్ నుంచి జీకి వచ్చి జీ నుంచి M1కి తగిలి మళ్ళీ రిటర్న్ వచ్చే ఈ క్రమంలో లైట్ రే ఎస్ దగ్గర స్టార్ట్ అయినప్పుడు గ్లాస్ ప్లేట్ జీ మీద పడేదాకా స్ట్రైట్గా ట్రావెల్ అయ్యి గ్లాస్ ప్లేట్ జీ మీద పడ్డ తర్వాత అది రిఫ్లెక్ట్ అవుతుంది. అలా రిఫ్లెక్ట్ అయ్యే ఈ టైంలో మన ఆపరేటర్స్ అనేవి కొంత డిస్టెన్స్ మూవ్ అయ్యి ఉంటాయి కాబట్టి సో దిస్ M1 డాష్ షోస్ అస్ ద డిస్టెన్స్ ట్రావెల్డ్ బై ద డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ది మిర్రర్ M1 డ్యూ టు ది మోషన్ ఆఫ్ ది ఎర్త్. The velocity of the earth is assumed to be v, whereas the velocity of light is assumed to be c. ఈ వేగంతో వెళ్తున్న భూమి మీద పెట్టిన ఆపరేటర్స్ కాబట్టి ఈ లైట్ రే ఈ సిల్వర్ గ్లాస్ ప్లేట్ జీ నుండి M1కి వచ్చేలోపు M1 పొజిషన్ M1 డాష్కి వచ్చేసి ఉంటుంది. ఇప్పుడు M1 డాష్ పొజిషన్కి వెళ్ళి లైట్ రే తగులుతుంది. తగిలి మళ్ళీ రిటర్న్ వచ్చే టయానికి జీ ప్లేట్ కూడా పక్కకు జరిగి ఉంటుంది కాబట్టి రెడ్ మార్కర్తో గీసిన ఈ గ్లాస్ ప్లేట్ జీ డాష్ రిప్రజెంట్స్ ద పొజిషన్ ఆఫ్ జీ డ్యూ టు ది రొటేషన్ ఆఫ్ ది ఎర్త్. సో బై ద టైమ్ ఈ రే 1 జీని రీచ్ అయ్యేలోపు జీ హ్యాస్ కమ్ టు ది పొజిషన్ జీ డాష్. సిమిలర్లీ ఇది రిఫ్లెక్టెడ్ రే యొక్క position. To transmitted ray, reflected ray is given by ray 1, transmitted ray is taken by ray 2 for reference. సో ఈ రే 2 రే ఎలా వెళ్తుంది, ట్రాన్స్పరెంట్ గ్లాస్ ప్లేట్లో నుంచి ట్రావెల్ అయ్యి బయటకు వచ్చి M2 వైపు వెళ్తుంది. ఈ గ్లాస్ ప్లేట్ మీద పడినప్పటి నుంచి M2 వైపుకి వెళ్ళేలోపు M2 హ్యాస్ చేంజ్డ్ ఇట్స్ పొజిషన్ ఫ్రమ్ M2 టు M2 డాష్ కాబట్టి అంత డిస్టెన్స్ని బి అనే పాయింట్ దగ్గర యాక్చువల్గా లైట్ రే తగలాల్సింది, కానీ బి డాష్ దగ్గరకు వచ్చి లైట్ రే దాన్ని రిఫ్లెక్ట్ అక్కడ ఇన్సిడెంట్ అవ్వడం. సిన్స్ ఇట్ ఈజ్ ఏ హైలీ పాలిష్డ్ మిర్రర్ కాబట్టి ఖచ్చితంగా అది వెనక్కి రిఫ్లెక్ట్ అయిపోయి బోత్ ద రేస్ ఇప్పుడు రిఫ్లెక్టెడ్ రే జీ డాష్ దగ్గర అలాగే ట్రాన్స్మిటెడ్ రే కూడా జీ డాష్ దగ్గర వస్తుంది. సో ఈ ఐపీస్ కూడా జీ డాష్ దగ్గరకు వస్తుంది. లైట్ రేస్ బోత్ రిఫ్లెక్టెడ్ రే అండ్ ట్రాన్స్మిటెడ్ రే ఆర్ రే 1 రే 2 అనొచ్చు. ఈ రెండు రేసు కూడా కలిసి రెండు కంబైన్ అయిపోయి విల్ బీ ఏబుల్ టు సీ ఇంటర్ఫరెన్స్ ప్యాటర్న్ అంటే ఆల్టర్నేటివ్ డార్క్ అండ్ బ్రైట్ ఫ్రింజెస్ డ్యూ టు ది డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఇంటెన్సిటీ ఆఫ్ లైట్ అనేది మనం ఇక్కడ చారలుగా నల్ల డార్క్ లైన్స్, తర్వాత అట్లే బ్రైట్ మనం ఏ లైట్ అయితే యూస్ చేసామో ఆ లైట్ యొక్క బ్రైట్ లైన్స్, ఒకటి బ్రైట్ ఒకటి డార్క్, ఒకటి బ్రైట్ ఒకటి, ఈ విధంగా మనం టెలిస్కోప్లో చూసినప్పుడు మనకు లైట్ కనిపించకుండా ఇంటర్ఫరెన్స్ ఫ్రింజెస్ అనేవి కనిపించడం జరుగుతుంది. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది, వీఆర్ స్ప్లిట్టింగ్ అప్ సింగిల్ మోనోక్రోమాటిక్ లైట్ సోర్స్ ఇంటూ ఆఫ్ లైట్ ఇంటూ 2 rays, and these 2 rays are made to again superimpose on the back surface of silvered glass plate G, where during the combining part now they have become 2 coherent rays having same wavelength, having same almost same phase with a very small phase difference due to reflection and transmission. So whenever we have such 2 rays superimposed on one another, the result pattern is called as interference pattern. మనం దీంట్లో ఇంటర్ఫరెన్స్ ప్యాటర్న్ అనేది టెలిస్కోప్లో చూసినప్పుడు విల్ సీ ఇంటర్ఫరెన్స్ ప్యాటర్న్ ఆఫ్ ది ఫ్రింజెస్. అలా ఇంటర్ఫరెన్స్ ఆల్టర్నేటివ్ డార్క్ అండ్ బ్రైట్ని ఏమంటాము అంటే ఫ్రింజెస్ అంటాం. సో ఈ ఫ్రింజెస్ అనేవి మనకు కనిపిస్తాయి. సో దిస్ ఈజ్ అబౌట్ ది ఎక్స్పెరిమెంటల్ పార్ట్ ఆఫ్ మైకెల్సన్-మోర్లే. Now if we move towards why is it happening,
మనకెందుకు ఇంటర్ఫరెన్స్ వస్తుంది అంటే, బికాస్ the distance travelled by ray 1 and the distance travelled by ray 2, though the distance between m1 and m2 from G ఈక్వల్ అయినప్పటికీ ఈ గ్లాస్ ప్లేట్ G గుండా రిఫ్లెక్టెడ్ రే 3 టైమ్స్ పాస్ అవుతే ట్రాన్స్మిటెడ్ రే అనేది ఒక్కసారే పాస్ అవుతుంది. అంటే ఈ ద డిస్టెన్స్ ట్రావెల్డ్ త్రూ ది గ్లాస్ ప్లేట్ రే బై రే 1 ఈజ్ ట్వైస్ ఎక్స్ట్రా వెన్ కంపేర్డ్ విత్ రే 2. అంటే రే 1 ఒక్కసారి తగులుతుంది, ఒక్కసారి ఎంటర్ అవుతుంది, స్టార్టింగ్లో ఎంటర్ అయ్యి ఇక్కడ నుంచి స్ప్లిట్ అయ్యి సగం ముందుకు వెళ్ళిపోతుంది, ట్రాన్స్మిట్ అయ్యి ఇంకొంచెము తగిలిన దగ్గర నుంచి మళ్ళీ వెనక్కి వచ్చి రిఫ్లెక్ట్ అవుతుంది. అలా ఒకసారి 2 సార్లు మళ్ళీ పైన M1 తగిలి మళ్ళీ కిందకు వచ్చినప్పుడు మళ్ళీ ఇట్ ట్రావెల్స్ త్రూ గ్లాస్ ప్లేట్. ఎందుకంటే మనం బాటమ్ సర్ఫేస్ని సెమీ సిల్వర్తో పాలిష్ చేసాం. ఇలాగా మిర్రర్ M1 నుంచి తగిలి వెనక్కి వచ్చినప్పుడు ఇంకొకసారి ఇలాగ 3 సార్లు గ్లాస్ ప్లేట్ గుండా రే 1 అనేది ట్రావెల్ అవ్వడం వల్ల మనకి ఇక్కడ 2 టైమ్స్ ఎక్స్ట్రా రే 1 గ్లాస్ ప్లేట్లో ట్రావెల్ అయ్యేదే పాత్ డిఫరెన్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది. అలాగే రే 2 గమనించినట్లయితే రే 2 ఒక్కసారి మాత్రమే స్ప్లిట్టింగ్కి ముందు ట్రావెల్ చేస్తుంది. స్ప్లిట్ అయిపోయి ట్రాన్స్మిట్ అయిపోయిన తర్వాత మళ్ళీ వెనక్కి వచ్చి గ్లాస్ ప్లేట్ గుండా ట్రావెల్ చేయదు. ఎలాగో తగిలేది వెనకాల సర్ఫేస్కి కాబట్టి డైరెక్ట్గా బాటమ్ సర్ఫేస్ తగిలి డైరెక్ట్గా అది ఐపీస్లోకి ఎంటర్ అవ్వడం జరుగుతుంది. అంటే the distance traveled is only once, అది కూడా before splitting. So after splitting it is literally there is no distance traveled by ray 2 through the glass plate, but ray 1 travels twice. Because of this small part difference we are able to see interference fringes, and that is the basic working principle of Michelson-Morley experiment. సో మైకెల్సన్-మోర్లే ఎక్స్పెరిమెంట్లో ఆ ఫ్రింజెస్ ఫామ్ అవడం వల్లే మనకు కావాల్సిన రిజల్ట్ అనేది వస్తుంది. సో అందుకే మైకెల్సన్-మోర్లే ఎక్స్పెరిమెంట్ని మనం మైకెల్సన్ ఇంటర్ఫెరోమీటర్ అని కూడా అంటాం. బికాస్ ద వర్కింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ మైకెల్సన్-మోర్లే ఎక్స్పెరిమెంట్ ఈజ్ ఇంటర్ఫరెన్స్. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ది కన్స్ట్రక్షన్ పార్ట్ ఆఫ్ మైకెల్సన్-మోర్లే ఎక్స్పెరిమెంట్. నా వాట్ హ్యాపెన్స్ టు ది థియరీ. అయితే ఇక్కడ పార్ట్ డిఫరెన్స్ ఉండడం వల్ల రే 1 రే 2 రెండు కూడా దే ఆర్ ఫార్మింగ్ ఇంటర్ఫరెన్స్ ఫ్రింజెస్ కాబట్టి, అండ్ డ్యూ టు ది మోషన్ ఆఫ్ ది ఎర్త్ వెలాసిటీ v ఉంది, వెలాసిటీ ఆఫ్ లైట్ ఈజ్ c ఇన్ ఈథర్ మీడియం కాబట్టి ఇఫ్ we are able to find the path difference between the two rays ray 1 and ray 2, that path difference will give us what is the velocity. This path difference will help us to find out the velocity of light in absolute frame of reference. So for this మనం ఏం చేయాలి అంటే we have to first find out what is the time taken for ray 1 to reach glass plate G, and what is the time taken by ray 2 to reach glass plate G after coming back from M1 and M2 respectively. సో ఇలాగా కంప్లీట్గా రే 1 ఈ గ్లాస్ ఇంటర్ఫరెన్స్ ఫెరోమీటర్ అయ్యే వరకు కూడా ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేసింది, ఎంత టైం తీసుకుంది. సిమిలర్లీ M2 ట్రాన్స్మిటెడ్ రే ఎంత టైం తీసుకుంటుంది ఫర్ కమింగ్ బ్యాక్ ఇన్ టు ది ఐపీస్ అనేది క్యాలిక్యులేట్ చేసినామంటే ద డిఫరెన్స్ ఇన్ ది టైమ్ ఇంటర్వెల్స్ విల్ హెల్ప్ us to know what is the change in velocity or what is the absolute velocity of light. So for this purpose now we are going to consider what is the time taken by the ray 1 to travel starting from glass plate touching the mirror M1 and again coming back to the glass plate G dash. So total distance ekkadi nunchi ekkada travel aitundi, it starts from G
goes to A dash and again comes back to G dash. So the total distance travelled by ray 1 is G to A dash to G dash. So దీనికి ఎంత టైం తీసుకుందో క్యాలిక్యులేట్ చేసినామంటే దట్ ఈస్ ద టైం టేకెన్ బై ray 1. So as we have already discussed, mirror M1 and M2 are at equal distance from G but mutually perpendicular to each other. And c is the velocity of light, v is the velocity of the earth. Let L be the distance between mirror and G, M1 and G and M2 and G. ఇప్పుడు total path travelled by ray 1 is given by G to A dash to G dash. Now total time taken to travel T1 అనుకుంటే T1 is equal to 2T1 dash. Time taken to travel from G to A dash, దీన్ని మనం టైం టేకెన్ని 2 పార్ట్స్గా డివైడ్ చేస్తాం. ఒకటి అది వెళ్ళి ఇన్సిడెంట్ అయినప్పుడు తీసుకునే టైం ఎంతైతే తీసుకుంటుందో మళ్ళీ బ్యాక్ రిఫ్లెక్ట్ అయ్యి జీ డాష్ దగ్గరికి రావడానికి కూడా సేమ్ టైం తీసుకుంటుంది. కాబట్టి హియర్ వీ హ్యావ్ డివైడెడ్ distance time taken from G to A dash as one part and time taken from A dash to G dash as second part. అయితే రెండు కూడా ఈక్వల్ డిస్టెన్సెస్ కాబట్టి అగైన్ దీనికి ఎంత G to A డాష్కి ఎంత టైం అయితే పడుతుందో సేమ్ టైం A డాష్ నుంచి G డాష్కి పడుతుంది. కాబట్టి నా ద టోటల్ టైం టేకెన్ ఈజ్ ఈక్వల్ టు, సపోజ్ G నుంచి A డాష్కి T1 డాష్ అనుకుంటే 2T1 డాష్. సో టైం టేకెన్ టు ట్రావెల్ ఫ్రమ్ G to A డాష్ ఈజ్ T1 డాష్ ఫ్రమ్ ట్రయాంగిల్ GA డాష్ D. దీన్ని కొంచెం ఒకసారి మనం ఫిగర్ని చూస్తే కానీ ఇది క్లారిటీ రాదు. ఈ ఫిగర్లో చూసినట్లయితే మనం the distance travelled from G to A dash and A dash to G రెండు కూడా ఈక్వల్ డిస్టెన్స్ ఉంటుంది. అండ్ ది డిస్టెన్స్ బిట్వీన్ గ్లాస్ ప్లేట్ అండ్ G L దిస్ ఈజ్ ఈక్వల్ టు A dash D. సో ఇక్కడ మనం GA dash D ట్రయాంగిల్ని చూస్తేనే చెప్పచ్చు దిస్ ఈజ్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. సో ఇన్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అకార్డింగ్ టు right angle triangle formula, GA dash అనేది hypotenuse కాబట్టి square of the hypotenuse is equal to GD square plus A dash D square. సో దీన్ని మనం we are now going to apply this equation. Now GA dash whole square is equal to A dash square plus A dash D square. GA dash distance we don't know. మనకు తెలిసింది పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఒకటే, దట్ ఈజ్ ఈక్వల్ టు L. అది ఆల్రెడీ రాసేసుకున్నాం. అయితే G నుంచి A డాష్కి ట్రావెల్ చేసేది ఏంది? లైట్. కాబట్టి లైట్ యొక్క వెలాసిటీ C. టైం ఎంత తీసుకుంది అనుకున్నాం? T1 డాష్ అనుకున్నాం. కాబట్టి we are writing the distance in terms of velocity and time c t dash square. Similarly ఈ A dash కి ఎందుకు రీప్లేస్ అయింది? డ్యూ టు ది మోషన్ ఆఫ్ ది ఎర్త్. వాట్ ఈస్ ద వెలాసిటీ ఆఫ్ ది ఎర్త్? v. సో ఎంత టైంలో అయితే A డాష్కి లైట్ రే వచ్చిందో G నుంచి అంతే టైంలో A నుంచి A డాష్కి వెళ్ళింది. కాబట్టి టైం టేకెన్ ఈజ్ సేమ్ T1 డాష్ v T1 డాష్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు L స్క్వేర్. Now T1 dash కామన్ తీస్తే T1 dash is equal to L by root of C square minus V square. This is all nothing but maths which you already know and basic maths equations. ఇవన్నీ కూడా అంత టెన్షన్ పడే పని లేదు. So now we have arrived at an equation T1 dash is equal to L by root of C minus root of C square. Now ఇది రైట్ సైడ్ ఉన్న ఈక్వేషన్ని గమనించినట్లయితే T1 is equal to T1 dash.
what is t1 dash? T1 dash is given by 2l by root of c square minus v square. ఇందులో c కామన్ తీస్తే 2l by c root of 1 minus v square by c square whole to the power of half. ఈ 1 minus v square by c square whole to the power of halfని మనం పైకి తీసుకుంటే minus half అవుతుంది. Now applying binomial theorem, this equation can be written as t1 is equal to 2l by c into 1 plus v square by 2c square, which is equation 3. So we have derived what is the time taken for the reflected ray to reach G. Now second part is what is the time taken for the transmitted ray to reach silver glass plate G dash. For this we already know that the light ray which is moving towards M2 is longitudinal and the relative velocity of the apparatus, ikkada the direction of the apparatus, ఒక్కసారి ఫిగర్ని గమనించినట్టు in this figure G to M2 is horizontal and this is the direction of the rotation of the earth also. The earth is also moving in the same direction as the transmitted ray is moving kabatti. Now the velocity of the light ray has to be taken as not only velocity of light c but velocity of earth is also considered. So రెండు వెళ్ళేటప్పుడేమో ఇన్సిడెంట్ అయ్యేటప్పుడేమో సేమ్ డైరెక్షన్ కాబట్టి టోటల్ వెలాసిటీ ఆఫ్ ది లైట్ ఈజ్ గివెన్ బై సి ప్లస్ వి, వెరాజ్ దాన్ని రిఫ్లెక్ట్ అయ్యి వచ్చేటప్పుడు మాత్రం నౌ లైట్ రే ట్రావెల్స్ ఆపోజిట్ టు ది డైరెక్షన్ ఆఫ్ మోషన్ ఆఫ్ ది ఎర్త్ కాబట్టి మోషన్ ఆఫ్ ది ఎర్త్ ఈజ్ గివెన్ బై ఆరో మార్క్ ఇన్ దిస్ ఫిగర్ వి యొక్క డైరెక్షన్. సో వెళ్ళేటప్పుడు అలాంగ్ వి డైరెక్షన్లో వెళ్తుంది కాబట్టి టోటల్ వెలాసిటీ ఆఫ్ లైట్ ఈజ్ సి ప్లస్ వి. బట్ రిటర్న్ రిఫ్లెక్ట్ అయ్యి వచ్చేటప్పుడు M2 డాష్ దగ్గర రిఫ్లెక్ట్ అయ్యి ఎన్నికి వచ్చేటప్పుడు ద వెలాసిటీ విల్ బి సి మైనస్ వి. Now we'll go back to the theory part. Theory part చూసినట్టయితే the relative velocity of the apparatus during forward direction c minus v and during backward direction it is c plus v. Sorry, forward అప్పుడు c minus v అవుతుంది, backward అప్పుడు c plus v అవుతుంది. Now let t2 be the total time taken by ray 2 అనుకుంటే t2 ఎలా, this is written in terms of distance and velocity. Now we know that it is linear distance కాబట్టి ఎంత డిస్టెన్స్ ఉంది L, అది కాన్స్టెంట్గా ఉంటుంది. దెర్ ఈజ్ నో చేంజ్ ఇన్ ది డిస్టెన్స్ బిట్వీన్ సిల్వర్ గ్లాస్ ప్లేట్ G అండ్ మిర్రర్ M, సిల్వర్ గ్లాస్ ప్లేట్ G డాష్ అండ్ మిర్రర్ M2 డాష్ కాబట్టి డిస్టెన్స్ విల్ బి L. బట్ వెలాసిటీ ఫార్వర్డ్ డైరెక్షన్లో c మైనస్ v, బ్యాక్వర్డ్ డైరెక్షన్లో c ప్లస్ v. కామన్గా ఎల్సిఎం తీసుకుంటే విల్ అరైవ్ అట్ అన్ ఈక్వేషన్ t2 ఈజ్ ఈక్వల్ టు 2lc బై c స్క్వేర్ మైనస్ v స్క్వేర్. దిస్ ఈజ్ టేకెన్ యాజ్ ఈక్వేషన్ 4. నౌ t2 ఈజ్ ఈక్వల్ టు అప్లయింగ్ అగైన్ బైనామియల్ థీరం 1 మైనస్ సిని కామన్ తీస్తే సి స్క్వేర్ వస్తుంది బయటికి, అప్పుడు 1 మైనస్ వి స్క్వేర్ బై సి స్క్వేర్ వస్తుంది. దాన్ని న్యూమరేటర్లోకి పైకి పంపిస్తే 1 మైనస్ వి స్క్వేర్ బై సి స్క్వేర్ హోల్ టు ది పవర్ ఆఫ్ -1 వస్తుంది. అప్లయింగ్ బైనామియల్ థీరం ఇట్ విల్ బికమ్ 1 ప్లస్ వి స్క్వేర్ బై సి స్క్వేర్. t2 ఈజ్ ఈక్వల్ టు 2l బై సి into 1 plus v square by c square. So this is the distance travelled by
Now the total time taken by the transmitted ray is given by T2 is equal to 2LC by C square minus V square. Reflected ray time, transmitted ray time రెండు వచ్చేసాయి కాబట్టి now we'll move towards సో ఇక్కడ పెండింగ్ T2 minus T1 చేస్తే we'll get it as తర్వాత now the path difference T2 minus T1 చేస్తే we'll get it as 2LV square by C cube. Optical path difference between the two rays calculate చేస్తే it will be velocity into delta t that is equal to c into 2LV square by C cube. C cancel అయ్యి will arrive at a point of LV square by C square. ఇక్కడ 2 లేదు, LV square by C square. If lambda is the length of the light used, then path difference in terms of wavelength is given by LV square by C square lambda. If the apparatus is turned 90 degrees, ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో apparatusని మనం 90 degreesకి టర్న్ చేస్తే then the path difference is double. That is, path difference will become 2LV square by C square lambda. Fringe shift is equal to 2LV square by C square lambda has to take place. So మనం 90 degrees apparatusని టర్న్ చేసినప్పుడు LV square by C square lambda will become double అంటే 2 times the LV square by C square lambda. Then the resultant path difference on substitution of all the values of L, V, C and lambda will be like fringe shift is equal to delta B. ఫ్రింజెస్ని మనం బీటాతో, ఫ్రింజ్ యొక్క విడ్త్ని మనం బీటాతో రిప్రజెంట్ చేస్తాం. సో ఫ్రింజ్ షిఫ్ట్ డెల్టా B is equal to 2LV square by lambda C square. On substitution, the final value is 0.4 fringe. This is theoretical value, but the result of experiment was something entirely different, and the result was only experiment చేసి మా టెలిస్కోప్లో చూసినప్పుడు the fringe shift was 0.01. After repeating this experiment at different positions on the earth in different seasons, still the shift was merely 0.00 something. అంటే it was not even near 0.4, and it was not even measurable using a telescope, and hence this experiment gave negative result which did not coincide with our theoretical value. So in order to explain this negative result, there was various proposals given by various theories proposed by various scientists. Among them, now due to this result, it was proposed that it is impossible to measure the speed of the earth and light relative to ether. There is no absolute frame called ether, and hence the speed of the light is the same in all frames of references which are in uniform relative motion. This was the conclusion drawn from this experiment. However, the scientists were not happy with this result. Before coming to this conclusion, ఈ conclusion అంత ఈజీగా ఏమి ఇవ్వలేదు. Before coming to this conclusion, there were various theories that were proposed. Among them, the famous 4 theories are ether drag theory, Fitzgerald-Lorentz theory, light
velocity hypothesis, and the last comes the special theory of relativity. Now let us understand what is the concept behind every theory in detail. ఈథర్ డ్రాగ్ థియరీ ఏం చెప్తుందంటే, యాజ్ ది ఎర్త్ ఈస్ మూవింగ్, రొటేటింగ్ అలాంగ్ విత్ ఎర్త్ ఆల్సో డ్రాగ్స్ ది ఈథర్. అంటే ఎర్త్ ఎంత స్పీడ్తో అయితే వెళ్తుందో ఈథర్ని కూడా అంతే స్పీడ్తో లాక్కొని వెళ్తుంది. కాబట్టి దెర్ ఈజ్ నో చేంజ్ ఇన్ ది మోషన్ అండ్ హెన్స్ ద రిలేటివ్ వెలాసిటీ విత్ రెస్పెక్ట్ టు ఈథర్ ఈజ్ జీరో అని కంక్లూడ్ చేసింది. And that is the reason there is no fringe shift and giving the result. Aithe this explanation was contrary to the experimentally observed phenomena, that is aberration of light stars jaragadam anedi something it did not explain, or వాళ్ళు ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్కి aberration of light from starsకి మధ్య there was no coordination and hence ether drag theory failed. Then came Fitzgerald-Lorentz theory. ఈ Fitzgerald-Lorentz hypothesis ఏం చెప్తుందంటే, all the materials moving with velocity v will contact in the direction of motion by a factor of root of 1 minus v square by c square. అంటే as they are moving their length will come down. Due to this length comes out, even the change in time will also be observed. So distance తగ్గుతుంది కాబట్టి time taken t1 will be equal to t2 అవుతుంది. అందుకే మనకు ద ఫ్రింజ్ షిఫ్ట్ అనేది కనిపించదు. అండ్ దట్ ఈస్ ద రీజన్ ఫర్ నల్ రిజల్ట్ ఆర్ నెగిటివ్ రిజల్ట్. అండ్ దిస్ వాజ్ టోల్డ్ బై Fitzgerald-Lorentz థియరీ. దిస్ వాజ్ నాట్ యాక్సెప్టెడ్. దెన్ లైట్ వెలాసిటీ హైపోథెసిస్. లైట్ వెలాసిటీ హైపోథెసిస్ ఏం చెప్తుందంటే, ద లైట్ కమింగ్ ఫ్రమ్ ఏ మూవింగ్ సోర్స్ విల్ హ్యావ్ సమ్ వెలాసిటీ which is equal to sum of its natural velocity and velocity of the source, c plus v or c minus v. The light from the source had always the same constant velocity relative to interferometer. Aithe even this light velocity hypothesis was also rejected. And lastly, Einstein in 1905 proposed this special theory of relativity, where he gave a statement that there is no such medium called ether around the earth. This was a revolutionary idea given by Einstein. The only motion is of frame of reference is of only earth, and hence we are unable to find the change in the velocity of the earth, change in the velocity of the light. And this was the conclusion given by Einstein, from where we have this is one of the postulate of special theory of relativity. He concluded by saying that the first, in the relativistic mechanics, we have a first postulate saying that all physical laws are same in all inertial frames of reference, and to this added another postulate saying that the speed of light in vacuum is the same in every inertial frame. So this is all about Michelson-Morley experiment, where Einstein gave a revolutionary idea saying that there is no ether around the earth, and hence there is no change in the velocity of light, thus concluding that the velocity of light is an absolute frame, and hence from then onwards
velocity of light has been changed as speed of light and is absolute in all frames of reference. So this is all about the Michelson-Morley experiment, its null result and its explanation given by Einstein in the name of special theory of relativity.